ఈరోజు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతిమంగా మనం చేసే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఆదుకోవాలని ఒక తపన ఆయనలో ఉన్నది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఉండాల్సింది మన సర్పంచులు. ఎందుకంటే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయాలి, ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. ఆ స్థాయి నుంచే మనం ప్రారంభించుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని పూజ్యులు మహాత్మా గాంధీ గారు ఎంతో కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు ఇంతమంది మహిళా సర్పంచులు మనతో పాటు వేదిక పైన కూర్చున్నారంటే వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళని కూడా పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతో ఎంతోమంది ఆ రోజు నుంచి శ్రమించారు. మొన్న జరిగి ఒక ప్రాంతం అని కాదు, ఒక మండలం అని కాదు, ఒక గ్రామం అని కాదు, ప్రజానీకం కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క రాత్రి మనకి 12 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి విడుదల చేశారంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉండిందో మన లంక గ్రామాల్లోనూ, మన కృష్ణా వెస్టర్న్ డెల్టాలోనూ మీ అందరికీ తెలుసు. ఊహించని విధంగా వరదలు వచ్చినాయి. అదేవిధంగా కేవలం మనకి శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి రావడమే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి బుడమేరు, మున్నేరు, ఆ వాగుల నుంచి కూడా అనుకున్న కెపాసిటీ కన్నా 4-5 రెట్టింపులు వరద నీరు వచ్చే వరకు ఇబ్బందికరమైన పరిస్థితి మనందరం చూసాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఎందుకు ఆదర్శవంతంగా తీసుకోవాలంటే, ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆయన ప్రభుత్వం నుంచి, ఆయన శాఖ నుంచి అందించాల్సిన సహాయం మేము అందిస్తున్నాం. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరద బాధితులను ఆదుకోమని ఆయన కూడా 2-3 ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి స్టేట్మెంట్లు చెప్తే యంత్రాంగం నడిచేది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ₹1,00,000 తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. ఈరోజు 4:30 గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా ₹1,00,000 పడిపోయినాయి. ఈ ₹1,00,000 ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా, ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం, మనం పర్యటించినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి. 4 అడుగులు 5 అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం, ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణంగాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ₹1,00,000 మీరందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. ఇటీవల 10 రోజుల క్రితం మన రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాలు, అదేవిధంగా వచ్చినటువంటి వరదలు ఒక బీభత్సాన్ని సృష్టించినాయని చెప్పాలి. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు, ప్రధానంగా వేమూరు నియోజకవర్గానికి చెందినటువంటి 18 లంక గ్రామాలు, తెనాలి, రేపల్లె తదితర నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ రానటువంటి వరద ఈరోజు గ్రామాలను తాకింది. ఆ వరద తాకిడి అనేది గ్రామాలను చుట్టుముట్టింది. అనేక కష్టాలు ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుభవించారు. ఈరోజు ఇళ్లల్లో కూడా మెరక ప్రాంతంలో ఉండే ఇళ్ళు కూడా మోకాళ్ళ లోతు, లేకపోతే మనిషి ఎత్తు దాదాపు 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు ఎత్తుకు కూడా ఈ వరదలు ముంచేసినటువంటి పరిస్థితులు చూసాం. దాదాపు 3 రోజులు నీటిలోనే ఉండిపోయారు. దీనికి తోడు విజయవాడ ప్రాంతంలో వచ్చిన వరదలంటే మొత్తం మీడియా అంతా చూపిస్తూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర యంత్రాంగం, అధికార యంత్రాంగం, మంత్రులు అందరూ కూడా అక్కడే ఉండి 10 రోజుల నుంచి సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాల్లో
ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు లోతుగా అధ్యయనం చేసి చెల్లించి వారు సొంతగా దాదాపు ఈ విపత్తుకి గురైనటువంటి ప్రాంతాలకి మొత్తం కూడా 6 కోట్ల రూపాయలు అనుకుంటున్నాం, 4 కోట్ల రూపాయల గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి 1 కోటి రూపాయలు ఉదారంగా విరాళాలను ప్రకటించినందుకు వారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున నేను అభినందిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సహృదయం ఎటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి వారు ఇచ్చినటువంటి ఈ సహకారాన్ని గ్రామాలకు అందించాలనే ఒక ఆశయంతో ఆ పార్టీలో ప్రధాన నాయకుడిగా ఉండి ఇలా మంత్రిగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారాయణ మనోహర్ గారు ఇక్కడ మన ప్రాంతంలో ఈ సర్పంచులకి కార్యక్రమం ద్వారా ఆ చెక్కులు అందించే కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచులు కానీ గ్రామాల్లో ఉండే యంత్రాంగం కానీ వారు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారాన్ని అత్యవసరంగా ఈరోజు మీరు గ్రామాల్లో ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి, దేనికి వినియోగించాలి, దాన్ని సద్వినియోగం చేయాలి. దాతలు ఇచ్చినటువంటి ఆ దాతృత్వంతో చూపించినటువంటి వారికి మనం చేసే మంచి పని ద్వారా మరింత రాబోయే రోజుల్లో ఏదన్నా ఇబ్బంది వస్తే ఇంకా ఎక్కువగా ఆదుకోవడానికి వారికి మనసు కలిగే విధంగా మనం చేసే చర్యలు కూడా ఉండాలని చెప్పి ఆ దిశగా వీరు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారాన్ని వీరు దాన్ని వినియోగిస్తారని చెప్పి ఆశిస్తూ, అహర్నిశలు ఎక్కడున్నా సరే, రాజమండ్రిలో ఉన్నా సరే, విజయవాడలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణము ప్రతి నిమిషము బాధపడుతున్న ప్రజల గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయన పెద్ద మనసు చేసుకుని 400 గ్రామాల్లో ఎవరైతే ప్రజలు కష్టపడుతున్నారో ఈ విపత్తిలో వాళ్ళకి ఒక్కొక్క గ్రామంలో 1,00,000 రూపాయలు ఆయన విరాళాన్ని ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయము. దాంట్లో సుమారు 19 గ్రామాలు, 18 వేమూరు నియోజకవర్గము, ఇంకొక గ్రామం రేపటి నియోజకవర్గం, ఈ 19 గ్రామాలు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, అంటే నేను ఎన్నుకబడిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామాలు ఉండడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నాకు ఆలస్యంగా తెలిసింది ఈ కార్యక్రమం ఉందని, చాలా చక్కటి కార్యక్రమం పాల్పంచుకోవడానికి నన్ను ఆహ్వానించిన మంత్రివర్గ గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి ఎవరైతే సర్పంచులు వచ్చారో ఈ చెక్కులు తీసుకోవడానికి వారి మీద మరొకసారి బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత తప్పకుండా వాళ్ళు వహిస్తారని, మరి మీ అందరి మధ్యలో వచ్చి నన్ను నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నేను కృతజ్ఞతలు